హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు ముచ్చట ఏంటంటే మనకి ఇవాళ సప్లై ఎగ్జామ్ ఉంది. ఎగ్జామ్ రానిపోతున్నాం. ఇవాళ ఉంటే యాదికి వచ్చింది నాకు. ఇవాళ మంగళవారం కాబట్టి అమ్మవారి దర్శనం చేసుకొని పోదాం. దర్శనం చేసుకునే లోపు ఈ గుడి ఎక్కడుంది, ఏ అమ్మవారో మీరు కామెంట్ చేయండి. తెలియకపోయినా పర్లేదు, వీడియో ఎండింగ్ నేనే చెప్తా. కరెక్ట్ గా 5 నిమిషాలు ఆగినామో లేదో అమ్మవారి దర్శనం కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేసిన. మావాడు చాలా బాధపడుతున్నాడు. అసలు సప్లైకి ఎందుకు వచ్చినాయి ఆడు బయటికి చెప్పలేకపోతున్నాను, కుమిలిపోతున్నాడు లోపల లోపల. బాధ అవుతుందా సప్లై ఎగ్జామ్ వచ్చినందుకు? డి బ్లాక్ ఏడుందిరా? డి బ్లాక్ ఏడుంది? డి వెనకాలరా. ఇది బి, ఇది సి, ఉంది ఈ ప్లేస్ మొత్తం ఒక్కటే సరిపోతుంది. ఏది ఇదేమాగింది? హెలికాప్టరా? మా ఊడు మస్తు బాగా ఉన్నాడు. ఆయన కోసం మంచి పాట వేస్తున్నాడు, వినండి. బుద్ధరిగా రాసిన ఎగ్జామ్ శివగాడు అయితే ఎట్లా రాసినారు ఎగ్జామ్? చూడాడు పేపర్ తీసుకున్నాడు. ఎక్కడ పోయినరా? అది కాదు, ఎట్లా రాసిన ఎగ్జామ్? బాగానే రాసినాము. రా పొద్దుగాల మనం ప్రిపేర్ అయినా కాడికి రా. అవునవునవునవును ఆడనే ఇంత ఫస్ట్ సెమ్ లో కూర్చొని ఫెయిల్ అయినా చూడు అక్కడ. అక్కడనే ఎట్టలేదు కదా, అలా పెట్టుకో ఫస్ట్. రాసినండి ఎగ్జామ్ రాసిన. ఎన్ని పేపర్ రాసినారా? నువ్వు ఎన్ని రాసినావు? 23 రాసిన. 23 అంటే మధ్య డిస్ట్రిక్ట్ ఆడకు ఎందుకు కొడతావు? 23 పేపర్ రాసినాక మళ్ళీ మధ్యలో ఇచ్చిపెట్టినా అంటే ఆన్సర్ రాదా అని చెప్పేసి ఒక పేజీకి 2 ఆన్సర్ వచ్చేసి 2 పేపర్ అటెండ్ రాయాలని చెప్పేసి 5 మార్కులకి ఇలా ఉంచిన దాన్ని. మేము పోతున్నాం మా దోశ వెళ్ళరు అని చెప్పేసి ఇటు వస్తుంది కొడుకులు. ఆ పిల్ల అటు పోయిందని వీడు బాధపడుతూ అది నవ్వుతుండు. కొత్త లాడి తిరగడు ఇది వచ్చిన పేపర్ చదువు నేర్చుకుని వచ్చాను నేను చెప్పాలంటే. ఎటు రాసినారా? సారు పెట్టే ఆన్సర్కి ఒక ఆన్సర్ రాయాలి. సారు పెట్టే ఆన్సర్కి ఒక ఆన్సర్ రాయాలి. సారు పెట్టే టెన్షన్కి ఒక ఆన్సర్ రాయాలి. సారు పెట్టే ఆన్సర్కి ఒక ఆన్సర్ రాయాలి. నువ్వురా? మంచిగా రాసిన. ఎట్లా పాస్ అయిపోతా? పాస్ అవుతావా మళ్ళీ నెక్స్ట్ టైం వస్తా? పాస్ గంతే. ఇదైతే 25 పేపర్లు. అమ్మా 3 పేపర్లు ఎక్కువ తింపిండు. రాయలేరా? నిజం చెప్పి 21 పేపర్స్. 19 మధ్యలో ఒక పేపర్ కూడా ఇచ్చిపెట్టాడు. 21 మధ్య పేపర్ 4 ఉన్నాడు. నేనైతే రాసిన అయితే నీట్ గా రాసినారా? నేనే ఎట్లా చెప్పన్నా ఎక్స్ప్లెయిన్ చేసిన నేనే. నౌ వి టేకింగ్ దిస్ డయాగ్రామ్ అనుకుంటే ఇట్లా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా రాసిన. మళ్ళీ టేక్ అంటే నేను ఎగ్జామ్ ఆడు కానీ ఏమన్నా పాస్ అవుడే నాకు బాగా జేంటూ ఉంటాడంట మనోడు. కొద్దిగా నటన వచ్చేస్తాడు జేంటూ మొత్తానికి. అంటే ఇక మనోడు దేవుడు అనేది ఉండదు. అది సరే అటనమా చేసి పేరేం పెడతావు? జేంటూ దిశేష్ శివ అఫిలేటెడ్ యూనివర్సిటీ. ఏ మన పేర్లే పెడదాం. ఆర్ఎస్ఎస్ కాదు, పిఆర్ఎస్ స్క్వేర్. అది కాదు, మావోని నిబంధన మీద జేఎన్టీని అటనామస్ చేస్తా అంతే. అగడ మీద ఎగ్జామ్ రాసి మా వాడు చిల్లుగా థమ్స్అప్ ఆపిస్తుండు. ఇక్కడికి వచ్చింది కదా అని చెప్పి మనం కూడా నిండుగా తాగేసి ఇంటికి బయలుదేరిపోయినా. ఇలా కనిపిస్తున్న ఈయన పేరు లక్కీ.
పొద్దుగాల ఎగ్జామ్ ఉందని వాకింగ్ తీసుకెళ్లేదు దీన్ని. చలో ఇప్పుడు దీన్ని వాకింగ్ తీసుకొని అట్లా బయటికి వెళ్ళేసేద్దాం మనం. వీడియో స్టార్టింగ్ లా ఏ టెంపుల్ కి వెళ్ళామో చెప్తాను కదా, ఆ టెంపుల్ ని సూర్యగిరి ఎల్లమ్మ తల్లి టెంపుల్ అంటారు. టెంపుల్ రావిరాలలో లొకేట్ అయ్యింది. అంతే గాయ్స్, ఈ రోజు ముచ్చట్లు. మరికొన్ని ముచ్చట్లు